కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ కాలం కొట్టు పట్టడం, వంతులు కొట్టుకుపోవటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన కాకినాడ జిల్లాలో ఇటు జగ్గంపేట కానీ, పచ్చిపోటు కానీ, పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ 4 ప్లేసుల్లోని 4 కాలేజీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఏలేరు ఉధృతం అయినప్పుడు దానివల్ల ఉన్న బ్రిడ్జ్లన్నీ కూడా కొట్టుకుపోవడం, గతంలో కూడా 20లో ఈ బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీంతో వచ్చి రిక్వెస్ట్ ఎంపీ గారు వచ్చేటప్పుడు గీత గారు చెప్పి దీనికి ఎస్టిమేట్ వేయించి శాంక్షన్ 11 కోట్లు మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ 20 నుంచి ఇప్పుడు వరకు కూడా దాన్ని ముట్టుకోకపోవడం వల్ల ఈ ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. టెంపరీ బ్రిడ్జ్ చేసుకున్నారు. టెంపరీ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టాలి, 2 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టమైందని చెప్పి కలెక్టర్ గారిని మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 10 సారి వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోయింది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఈ రో మార్చుకుని ఇల్లులు సొంత స్థలాలు కూడా కొట్టిపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితి పడిపోయినాయి కూడా. ఇప్పుడు అందరూ కూడా బయటకు తీసుకుని హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావడం, నష్టం కలగడం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతో మోడర్నైజేషన్ చేయించడం జరిగింది. మొదటి ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజ్ వచ్చేటప్పటికి మరి ఈ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరాలు కూడా సెకండ్ ఫేజ్ని ఆశీర్వాద చేసింది. ఇప్పుడు మొన్న మరి అందరితో మాట్లాడి దీన్ని సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద సెకండ్ ఫేజ్ మోడరైజేషన్లో ఇవన్నీ కూడా ఈ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా వేయడానికి అంగీకరించి ప్రభుత్వం అంగీకరించవలసిన బాధ్యత ఉందని